మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా. ఫోన్లు కూడా చేసుకుంటున్నారా? ఈ మధ్య మొదలైందిలే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ మహేష్ బాబు గారి లిరికల్ డైలాగ్ వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు. అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేను పూర్తిగా వినిపించకుండా కొంచెం మ్యూట్ చేశాను. అందుకోసమే ముందుగానే డెమోని క్రియేట్ చేసి మన టెలిగ్రామ్లో పెట్టాను. చూస్తారని అక్కడ నుంచి ఫుల్ డెమోని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే నేను క్రియేట్ చేసిన ముందుగానే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను కాబట్టి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్లో కొత్త అప్డేట్ వచ్చింది, 5.2.10 లేటెస్ట్ వెర్షన్. వాడటానికి చూడటానికి చాలా చాలా బాగుంది. ఈ వెర్షన్ మీకు కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఫస్ట్లోనే ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది. సో మన టెలిగ్రామ్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్తాను కైన్మాస్టర్ని. సో ఇక్కడ పిన్ లిస్ట్ ఉంటుంది, నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. పిన్ లిస్ట్లో మీకు ఇక్కడ పిక్సార్ట్ కానీ కైన్మాస్టర్ లేటెస్ట్ వెర్షన్ కానీ జీబీ వాట్సాప్ వీడియో ఆర్డర్ కైన్మాస్టర్ ఓల్డ్ వెర్షన్ ఎలైట్ మోషన్ లేటెస్ట్ వెర్షన్ అన్నీ ఉంటాయి. మీరు కైన్మాస్టర్ ప్రోని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మీ కైన్మాస్టర్ని డిలీట్ చేస్తేనే ఈ కైన్మాస్టర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి కిందకి వెళ్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లవ్ మే 3 డైలాగ్ లిరికల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడికి ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఇలాంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఎఫెక్ట్స్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోమని పైన డౌన్లోడ్ ఆల్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే అన్ని ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయిపోయి ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇందులో చేయాల్సింది ఏం లేదు, ఫొటోస్ని మాత్రం రీప్లేస్ చేస్తే సరిపోతుంది. దానికి ఎలా అంటే ఫోటో పైన క్లిక్ చేయండి, సిజర్ సింబల్ పైన రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫొటోస్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడికి 1 by 1 తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఫోటోకి ఈ ఫోటో రీప్లేస్ అయింది. అండ్ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, సిజర్ సింబల్ పైన రీప్లేస్ క్లిక్ చేశాను. అండ్ మళ్ళీ వచ్చేసి నేను ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, చూడండి ఇలా సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫోటో రీప్లేస్ అయింది, ఈ ఫోటో రీప్లేస్ అయింది. మళ్ళీ ఇంకొక ఫోటో సిజర్ సింబల్ పైన రీప్లేస్ చెప్తున్న ఎగ్జాంపుల్కి ఇలా ఫొటోస్ని రీప్లేస్ చేయమని. సో ఇంకొక ఫోటోని రీప్లేస్ చేశాను. ఇలా కంప్లీట్గా ఆల్ ఫొటోస్ని రీప్లేస్ చేయండి. ఓకేనా, టోటల్ కంప్లీట్గా రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్కి రండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఫొటోస్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఎఫెక్ట్స్ దాని సైజు మొత్తం అన్నీ అదే చూసుకుంటుంది. జస్ట్ ఫోటోని రీప్లేస్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే ఎఫెక్ట్స్ నేను ఆటోమేటిక్గా ఇచ్చేసాను కాబట్టి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి కొంచెం రైట్కి జరుపుకోండి. ఇలా ఇంకొంచెం పెద్దగా చేద్దాం, చేసి కరెక్ట్గా మిడిల్లో ఉండాలి ఆ లిరిక్స్. ఓకేనా, ఉన్న తర్వాత ఈ వైట్ ఇమేజ్ని దగ్గర ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ లాస్ట్ ఆప్షన్ కట్ చేసి ఈ సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఇది క్లిక్ చేస్తే ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన దీనికి సంబంధించిన బ్లాక్ షాడో అంటారు, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి కొంచెం కిందకి జరుపుకోండి. ఇలా జరుపుకోండి. జరిపిన తర్వాత ఫస్ట్ ఇది ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, వీడియో ఎండింగ్ వరకు ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి, చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఇదే పార్టికల్స్ కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను టిక్ మార్క్, ఓకేనా, ఇలా ప్లే అవుతుంది. బాగుంటాయి పార్టికల్స్ కూడా చూడటానికి. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఇది ఎండింగ్ వరకు
డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూశారు, ఇదే డెమోని టెలిగ్రామ్లో కూడా చూశారు కదా, యాజ్ టీజ్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్ పెట్టాలి. బిట్రేట్ మాత్రం 12 MBPS అబవ్ ఉండాలి. సేవ్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.